డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. జలజీవన్ స్కీమ్లో భాగంగా 1290 కోట్లు విలువ చేసే మంచినీటి సౌకర్యం, పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అతిపెద్ద తాగునీటి పథకానికి శంకుస్థాపన చేసేందుకు వస్తుండటంతో పార్టీ నేతలు ఏర్పాటు చేస్తున్నారు. పవన్ పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నరేష్ జానుతున్నారు. గుడ్ మార్నింగ్ నరేష్. ఇంకా ఎంతసేపట్లో పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకోబోతున్నారు? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? గుడ్ మార్నింగ్ సతీష్. మొత్తానికి మరి కాసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్కాపురం పట్టణానికి చేరుకోబోతున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా మార్కాపురం సంబంధించినటువంటి నరసింహాపురం ప్రాంతానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. మార్కాపురం తుర్లపాడుకు రహదారి పక్కన ఉన్నటువంటి నరసింహాపురం సభ వేదికను కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. ఇటు 100 మీటర్ల దూరంలో హెలిప్యాడ్ ను కూడా సిద్ధం చేశారు. ఇది డైరెక్ట్ గా గన్నవరం నుంచి కూడా ఇటు ఈ నరసింహాపురం వద్ద ఉన్నటువంటి హెలిప్యాడ్ కూడా పూర్తి స్థాయిలో ఆయన 10 గంటల 45 నిమిషాలకు చేరుకుంటారు. అక్కడి నుంచి డ్రింకింగ్ వాటర్ కు సంబంధించినటువంటి జలజీవన్ మిషన్ సంబంధించినటువంటి వాటర్ ఏదైతే పథకం ఉందో దాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి 11 గంటల 45 నిమిషాల నుంచి సభా ప్రాంగణానికి చేరుకున్న తర్వాత పబ్లిక్ ను ఉద్దేశించి ఈ యొక్క సభా ప్రాంగణంలో పవన్ కళ్యాణ్ మాట్లాడబోతున్నారు. దాదాపు కూడా 1.5 గంట పాటు ఈ యొక్క సభా ప్రాంగణంలో జలజీవన్ మిషన్ గురించి అయ్యుండొచ్చు, కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి పథకాల గురించి అయ్యుండొచ్చు, వీటన్నిటి గురించి కూడా ఆయన క్షుణ్ణంగా కూడా మాట్లాడేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి జలజీవన్ మిషన్ కు సంబంధించినటువంటి ఇప్పటికే ఎంతో కొన్ని లక్షల మంది ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి ఈ జలజీవన్ మిషన్ ప్రస్తుతం ఈ యొక్క కార్యక్రమాన్ని శంకుస్థాపన చేసేందుకు పవన్ కళ్యాణ్ రావడంతో ఒక్కసారిగా కూడా ప్రజలు ఆనందిస్తున్నారు. నిత్యం కరువు కాటకాలతో, తాగునీటి సమస్యలతో సతమతమయ్యేటువంటి ప్రకాశం జిల్లాకు మంచి రోజులు వచ్చాయని చెప్పొచ్చు. ఏదైతే పల్లెల దాహం తీర్చేందుకు ప్రజాప్రభుత్వం నడుం బిగించింది, సమగ్ర ప్రణాళికతో వాటర్ గ్రిడ్ రూపకల్పన చేసింది. అందులో భాగంగానే ఒకవైపు జలజీవన్ మిషన్ సంబంధించినటువంటి JJM RWS అనుసంధానం చేసినటువంటి ఈ పథకం ఈ రోజు అంటే దాదాపు ఫస్ట్ ఫేజ్ కింద వెలుగొండ ప్రాజెక్ట్ కింద ఫేజ్ 1 పేరుతో దాదాపు 1290 కోట్లు మంజూరు చేసి తాగునీటి పథకాన్ని కూడా ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టారని చెప్పుకోవచ్చు. ఈ పథకానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్కాపురానికి వచ్చి ఈ శంకుస్థాపన చేస్తుండడంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా హర్షిస్తున్నారు. జిల్లాల వారీగా కూడా వాటర్ గ్రిడ్ పేరుతో కార్యాచరణ ప్రణాళికను రూపొందించడంతో ఒక్కసారిగా కూడా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటు చేసి ప్రతిపాదించడంతో చాలా ఆనందదాయకమని చెప్తున్నారు. మరోవైపు ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి చీరాల మినహా మిగిలినటువంటి 11 నియోజకవర్గాల్లో దాదాపు 1988 ఆవాసాలు అంటే ప్రాంతాలకు ఈ యొక్క నీరు అందించేటువంటి ప్రక్రియ అని చెప్పొచ్చు. దాదాపు కూడా 4216 కోట్లతో ఈ యొక్క వాటర్ గ్రిడ్ ను కూడా ప్రతిపాదించడం జరిగింది. అందులో వెలుగొండ ప్రాజెక్టు సంబంధించి 3198 కోట్లతో కూడా దాదాపు కూడా 1462 ప్రాంతాలు అంటే ఆ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇళ్లకి ఈ ట్యాప్ల ద్వారా జలజీవన్ మిషన్ ద్వారా వాటర్ అందబోతుంది. మొత్తానికి మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ 10 గంటల 45 నిమిషాలకు ఎగ్జాక్ట్ గా కూడా నరసింహాపురం ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆ గ్రామస్తులతో కూడా ఆయన కలిసి అక్కడ ఉన్నటువంటి ఇటు ఇప్పటికే మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డితో పాటు అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలు ఇటు జనసేన నాయకులతో పాటు కూడా ఆయన ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. మొత్తానికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి దాహానికి విడుదలవుతున్నటువంటి ప్రకాశం జిల్లా వాసులకి ఇది ఒక పెద్ద బహుమతి అని చెప్పుకోవచ్చు. ఇది ఒక ఆదరణతో పాటు ఈ యొక్క జలజీవన్ మిషన్ ద్వారా దాదాపు కూడా కొన్ని లక్షల మంది ఫస్ట్ పేజ్ కింద 10 లక్షల మంది వాటర్ ను కూడా సద్వినియోగం చేసుకునేందుకు చాలా ఆనందదాయకం అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ నరేష్.